నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీఎంసీ ఆఫీస్ కు నిప్పుపెట్టిన రైతులు. టీడీపీకి బిగ్ షాక్. 100 మంది టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. పేదల ఇళ్ల మీద నుండి రైల్వేలను వేయరాదు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి దేవరాజేంద్ర ప్రసాద్. దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి షేకావత్. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల. సిద్ధాం సభకు వెళ్లి వస్తుండగా తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి. జగనన్న కాలనీ ద్వారా లబ్ధి పొందిన ఇళ్ల స్థలాలను లబ్ధిదారులైన మహిళలకు పట్టాలు పంపిణీ చేసిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు 2023 గెలుచుకున్న జిఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం. 2036 నాటికి ఉన్నత మధ్య ఆదాయ దేశాల క్లబ్ లో భారత్. కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు సీజ్పై నేడు విచారణ. విశాఖ సికింద్రాబాద్ రూట్లో నేడు పట్టాలపైకి మరో వందే భారత్ రైలు. ఏపీఎంసీ ఆఫీస్ కు రైతులు నిప్పుపెట్టిన ఘటన కర్ణాటక జిల్లా బ్యాడిగిలో చోటు చేసుకుంది. రైతులు మిర్చి తక్కువ ధర పోయినందుకు ఆవేదన వ్యక్తం చేస్తూ ఏపీఎంసీ ఆఫీస్ కు నిప్పుపెట్టారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు సమక్షంలో సిరిపురం గ్రామానికి చెందిన సుమారు 100 మంది టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు వరపుల సుబ్బారావు నాయకత్వానికి ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నట్లుగా వారు తెలిపారు. జడ్డవారిపాలెం గ్రామం నందు జలజీవన్ మిషన్ ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా నీటి సరఫరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కనెక్షన్స్ ద్వారా సురక్షిత మంచినీటిని ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ద్వారా సుమారు 1,75,00,000కు పైగా ఖర్చుతో కుళాయి కనెక్షన్ అందించడం సంతోషకరమని అన్నారు. ఇక్కడ చెరువు వద్ద ఫిల్టర్ పైపులను ఏర్పాటు చేసి శుభ్రమైన తాగునీటి అందించామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మేడిచెర్లపాలెం గ్రామంలో పేదల ఇళ్లపై నుండి రైల్వే లైన్ వేయడానికి సర్వే చేస్తున్నారని, ఈ లైన్ వేయడం వల్ల శివకోడు, మేడిచెర్లపాలెం, దిండి గ్రామాల్లో సుమారు 100 ఇళ్లు నష్టపోవాల్సి వస్తుందని, కాబట్టి పేదల నుండి మీద కాకుండా ఖాళీగా ఉన్న భూముల గుండా రైల్వే లైన్ వేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై మేడిచెర్లపాలెం గ్రామస్తులతో అమలాపురం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేసి స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టర్ సానుకూలంగా స్పందించి పేదలకు నష్టం కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బైసెన్ పాండా ఉదయం విజయవాడ శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి.
అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం రవ్వారం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి కాసిరెడ్డి నిన్న రాత్రి సిద్ధం సభకు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడ మృతి చెందారు. విషయం తెలుసుకున్న శాసనసభ శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు రవ్వారం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధం సభకు వెళ్లి వస్తుండగా జరగడం దురదృష్టకరమని, రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కాసిరెడ్డి మృతి చెందారని, ఆ సమయంలో ఎవరూ చూడలేదన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం నుంచి తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సిద్ధం సభకు వెళ్లి వస్తుండగా తిరుగు ప్రయాణంలో నూజెండ్ల మండలం రవ్వారం గ్రామానికి సంబంధించిన లక్కిరెడ్డి కాసిరెడ్డి అనే యువకుడు ఆ మోటార్ సైకిల్ మీద వస్తూ ఉంటే గుర్తు తెలియని ఒక లారీ కొట్టి వెళ్ళిపోవటం జరిగింది. అది చూసి ఏదటం చాలా సమయం పట్టింది. ఆ అబ్బాయి మరణించడం జరిగింది. మరణించినటువంటి వ్యక్తికి ఆ కుటుంబానికి ఆర్థికంగా బాగా చిక్కిపోయిన కుటుంబం, 3 ఆడపిల్లలు, ఆ తల్లి తండ్రి రోదన ఆవేదన మరి చూడలేని పరిస్థితి. అలాంటి వ్యక్తికి ప్రభుత్వం తరపు నుంచి సాయం చేయాలని సందర్భంగా తెలియపరచుకుంటున్నారు. వినుకొండలోని కారంపూడి రోడ్లో గల బ్రహ్మనాయుడు కళ్యాణ మండపనందు పేదలందరికీ ఇల్లు రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జగనన్న కాలనీ ద్వారా లబ్ధి పొందిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను లబ్ధిదారులైన మహిళలకు హక్కు పట్టాలను పంపిణీ చేశారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏడాదికి 1.5 కోట్ల నుండి 2.5 కోట్ల మంది ప్రయాణికులతో కూడిన ఉత్తమ విమానాశ్రయంగా ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ బెస్ట్ ఎయిర్పోర్ట్ 2023 అవార్డును గెలుచుకున్నట్లు GMR హైదరాబాద్ విమానాశ్రయ సంస్థ సోమవారం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 400కి పైగా విమానాశ్రయాల సంస్థలు పాల్గొన్న పోటీలో తాము మరోసారి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి గుర్తింపు పొందామని సంస్థ తెలిపింది. 2035-36 ఆర్థిక సంవత్సరం నాటికి ఉన్నత మధ్య ఆదాయ దేశాల క్లబ్ లో భారత చేరనుందని ప్రముఖ పరిశోధన సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. అలాగే 2047 నాటికి $15 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చెల్లించాల్సి ఉన్న 105 కోట్ల రూపాయల పన్ను పక్కాల రికవరీకి సిద్ధమైన ఆదాయ పన్ను శాఖపై కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే మార్చి 8న ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ను హస్తం పార్టీ ఆశ్రయించిన రికవరీపై స్టే ఇచ్చేందుకు ట్రిబ్యునల్ నో చెప్పింది. దీంతో ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించాల్సి వచ్చింది. తాజాగా సోమవారం కాంగ్రెస్ పార్టీ పిటిషన్ విచారించిన న్యాయస్థానం పిటిషన్ విచారణ కోసం లిస్టింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. విశాఖపట్నం సికింద్రాబాద్ మార్గంలో నేడు మరో వందే భారత్ రైలు పట్టాలు ఎక్కనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో ఓ రైలు సేవలు అందిస్తుంది. అలాగే కలబురగి బెంగళూరు వందే భారత్ రైలుతో పాటు కొల్లాం తిరుపతి మధ్య మెయిల్ ఎక్స్ప్రెస్ కూడా పట్టాలు ఎక్కనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీటిని వర్చువల్ గా ప్రారంభిస్తారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా 85,000 కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఏపీఎంసీ ఆఫీస్ కు నిప్పుపెట్టిన రైతులు. టీడీపీకి బిగ్ షాక్. 100 మంది టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు. పేదల ఇళ్ల మీద నుండి రైల్వేలను వేయరాదు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి దేవరాజేంద్ర ప్రసాద్. దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి షేకావత్. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల. సిద్ధం సభకు వెళ్లి వస్తుండగా తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి. జగనన్న కాలనీ ద్వారా లబ్ధి పొందిన ఇళ్ల స్థలాలను లబ్ధిదారులైన మహిళలకు పట్టాలను పంపిణీ చేసిన శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు 2023 గెలుచుకున్న GMR హైదరాబాద్ విమానాశ్రయం. 2036 నాటికి ఉన్నత మధ్య ఆదాయ దేశాల క్లబ్ లో భారత్. కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల సీజ్ పై నేడు విచారణ. విశాఖ సికింద్రాబాద్ రూట్ నేడు పట్టాలపైకి మరో వందే భారత్ రైలు. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.